నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. నాయుడుపేట పట్టణంలోని భారత్ నగర్ సచివాలయం వద్ద చంద్రబాబు నగర్ కాలనీ వాసులు భారీగా తరలివచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇటీవల వచ్చిన మిచాంగ్ తుఫాను ప్రభావంతో భారీగా కురిసిన వర్షాల కారణంగా తమ కాలనీ వారంతా తీవ్రంగా నష్టపోయామని ఆ కాలనీ వాసులు అన్నారు. ఇళ్లలోకి మోకాళ్ల లోతు నీరు చేరి చిన్నపిల్లలతో సహా నానా ఇబ్బందులకు గురయ్యామని తెలియజేశారు. కనీసం తాగేందుకు నీరు లేక కొనుగోలు చేసి తాగాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. తుఫాను బాధితులకు ప్రభుత్వం ద్వారా అందించిన పరిహారం తమకు అందలేదని, ఈ విషయమై అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. ఇలాంటి అన్ని రకాల సేవలు అందిస్తూ ఒక చంద్రబాబు కాలనీకే ఎందుకు ఇవ్వడం లేదని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వారు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు అడిగితే వాళ్ళ కాడికి పోండి, వీళ్ళ కాడికి పోండి అంటే అది ఏంటి? 10 మంది పెట్టి 10 మంది పెట్టింది ఏమని ఆ రోజు జగన్ వచ్చి వాకాడు మనల్ని అల్లాడు కదా. తిరుపతి జిల్లా నుంచి నాయుడుపేట ఊరు ఇది. చంద్రబాబు కాలనీ నుంచి వచ్చినాం మేమంతా. మేము 5వ తేదీ నుంచి వర్షాలు పడినాయి కానీ మాకు ఎటువంటి సహాయం లేదు. ఆఖరికి నీళ్లు కానీ, వాటర్ కానీ, భీము కానీ, మాకు ఫుడ్ వర్క్ కానీ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి ఎవరికి ఎటువంటి సహాయం అందలేదు. ఇక్కడికి వచ్చి మేము అడిగితే, అందరిని అడిగితే మాకు సంబంధం లేదు, ఒకరు మించి ఒకరు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు అన్ని జరుగుతున్నాయి, అన్ని అందుతున్నాయి అని చెప్తున్నారే కానీ మాకు ఏది ఒక్క వస్తువు కూడా మాకు అందడం లేదు. అసలు మాకు కాలనీకి ఎందుకు రావడం లేదు? ఇక్కడికి వచ్చి అడిగితే మాకేం సంబంధం అంటున్నారు. మాకు ప్రభుత్వం నుంచి మాకు ప్రతి ఒక్క వస్తువు మేము అడగక ముందే మాకు వచ్చి చేరాలా. ఎందుకంటే మాకు ఎటువంటి సాయం చేసేదానికి ఎవరు ముందుకు రావడం లే. అది ఏమంటే పై అధికారులు అడగండి, డబ్బులున్న వాళ్ళని అడగండి, లేకుంటే మీకు సహాయం చేసిన వాళ్ళని, తోచిన వాళ్ళని అడగండి అని అంటున్నారే కానీ మాకు ఎవరు రావడం లేదు. దయచేసి మేము మీకు విన్నపిస్తున్నాము, మాకు ప్రతి ఒక్క సహాయం అందేలా, మాకు ప్రతి ఒక్క నీరు గాని, గుడ్డ గాని, కరెంట్ గాని, మాకు బియ్యం గాని, మాకు ఆహారం గాని ప్రతి ఒక్కటి వచ్చేలా మీరందరూ మాకు సమకూరుస్తారనేసి మా కాలనీ తరఫున మేము వచ్చి మీకు విన్నపిస్తున్నాము. ఇదే మీరు చేయగలిగిన విజ్ఞప్తి. చెప్పు. నా పేరు దాదాపూడి విజయ, తిరుపతి జిల్లా నాయుడుపేట మండలము, నాయుడుపేట టౌను, చంద్రబాబు కాలనీ. మా చంద్రబాబు కాలనీలో పాచి పనులు చేసుకునేవాళ్ళు, కూలీలు చేసుకునేవాళ్ళు, నారేతలు వేసుకునేవాళ్ళు, ఇంకా ఆటో డ్రైవర్లు, ఇంకా చాలా నిరుపేద కుటుంబీకులు మొత్తం అందరూ ఉదయం లేచిన కాడి నుంచి కూలీ పనులు చేసి బతికే వాళ్ళు ఉన్నారు. ఈ వరద సహాయం కోసం మేము ఎదురు చూస్తుంటే డీలర్ దగ్గర పోతే వాలంటీర్లు పోయి అడగండి, వాలంటీర్లు చెప్తే ఇస్తామంటారు. మేము వాలంటీర్లు అడిగితే మీరు కమిషనర్ దగ్గర పోండి అంటారు. మళ్ళీ కమిషనర్ దగ్గర పోతే మీ బీఆర్ఓని పోయి అడగండి, బీఆర్ఓ అడిగితే ఎమ్మెల్యేని అడగండి, లేదా ఎంఆర్ఓకి అడగపోండి. ఈ విధంగా సమాధానం చెప్పి మమ్మల్ని లేనిపోని తిప్పలు పెట్టి అవసరం పెడుతున్నారు. ఇంతమంది పేదలు ఉంటే చుట్టుపక్కల అందరి అన్ని కాలనీలకి సహాయం, వరద సహాయం అందించారు. కానీ చంద్రబాబు కాలనీ మాత్రం ఒక్క సహాయం కూడా అందలా. వారం రోజులు కరెంట్ లేకుండా చీకట్లో ఉన్నారు జనం అందరూ. చుట్టుపక్కల నీళ్ళు వచ్చేసినాయి, అండర్ బ్రిడ్జి వాటర్ వచ్చేసినాయి. ఇన్ని చూసుకొని అధికార వర్గం కానీ, ఎవరు కానీ, రాజకీయ గణం కానీ ఎవరు పట్టించుకోవాలా. కనీసం ఒక్కరు కూడా వచ్చి ఒక్క కుటుంబీకులను కూడా పరామర్శించి చూడాల, పలకరించాలి. నిక్కి చూసిందే లేదు. ఇంత దారుణం, ఇంత దుర్మార్గమా? మరీను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.